రెండో మాట మనం చూసుకుందాం. యేసు ప్రభు సిలువలో పలికిన రెండో మాట గురించి మనం ఒకసారి ధ్యానించుకుందాం. మొదటి మాట క్షమించు అనేది, రెండో మాట దొంగ గురించి చెప్తున్నాడు. ఒకసారి రెండో మాట చదవండామా. లూకా సువార్త లేదా చెప్పుచున్నాను, నేడు నీవు నాతో కూడా. నేడు ఖచ్చితత్వమైన మాట. నేడు అనేది ఖచ్చితత్వమైన మాట. ఆయన ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని చెప్పలే. అతనితో ఏం చెప్తున్నా అంటే నేడు, అట్ ప్రజెంట్ నువ్వు నాతో, నేడు నీవు అని చెప్తున్నాడు. నేడు ప్లస్ మళ్ళీ నీవు, ఎవరో కాదు. ఇగో ప్రజెంట్, నువ్వు నాతో అంటే ఎంత దేవునిది, ఎంత పెద్ద గొప్ప మాట అంటే అది. నాతో అంటే ఆ దేవునితోనే నువ్వు నాతో పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. అంత గొప్ప మాట దేవుడు పలికినటువంటి మాట, ఒక దొంగను బట్టి పలుకుతున్నటువంటి మాట అది. కాబట్టి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఒకటి మనం బైబిల్లో చూసుకుంటే ఇది దొంగ అని తెలుసు. నేడు నీవు అంత పెద్ద మాట అనడానికి కారణం, ఆయన ఒకప్పటి పాత నిబంధనలు మనం చూసినట్టయితే ఆయన ఒక ప్రవక్తన, ఆయన ఒక రాజా, ఒక మంచి ధనవంతుడా, లేకుంటే మనమంటాం యోబు వంటి నీతిమంతుడా, అంత జాలి హృదయం గలవాడా, లేదంటే యోసేపు లాంటి మంచి పవిత్రమైన హృదయం గలవాడా? అతను కాదు కదా. మరి ఈ దొంగతో దేవుడు అంత పెద్ద మాట అంటుండంటే దానికి అర్థం ఏంది? ఆయన పశ్చాత్తాప పడడానికి కారణం ఏంది? అయితే దేవుడు నేడు మనతో ఏం చెప్తున్నాడు అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని ఖచ్చితత్వమైన మాట ఏ విధంగా తీస్తున్నాడో, అయితే అంతకుముందు అతను చేసినటువంటి మాటలు ఒకసారి చూస్తే మత్తయి సువార్త 27:44 ఒకసారి చూసుకుందాం మనం. 27:44 ఒకసారి చూడండి. నిందించిరి. వీళ్ళు ఉన్నారు, ఎడమవైపు ఒకరు కుడివైపు ఒకరు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ఆయన నిందించిన వాళ్ళే. మరి ఒకనొక టైంలో ఆయనను సిలువ వేయండి అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఆయనను సిలువ వేయండి అని చెప్పిండు. అవునయ్యా, నువ్వు నిజంగా రాజు అయితే మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఇద్దరు అన్నారు. ఇద్దరు ఏలైనా చేసిన వాళ్ళే ఫస్ట్లో. కానీ ఒకరితోనే దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఒకరినే దేవుడు పరదేశికి తీసుకొని వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితత్వమైన మాట చెప్తున్నప్పుడు ఆ దేవుడు ఒకరితో ఇద్దరు నిందించినప్పుడు ఒకరు ఏ విధంగా పోయారు, ఒకరు ఏ విధంగా మార్పు చెందిరు అంటే, ఫస్ట్ దొంగ అతను ఆ విధంగా నిందించుకుంటూనే ఉన్నాడు. అయితే తర్వాత రెండవ దొంగ, ఆయన ఇప్పటివరకు సభలు, వాక్యాలు, సమావేశాలు విన్నట్టుది లేదు ఎక్కడ. వీళ్ళు దొంగలు అంటే మామూలు దొంగలు కూడా కాదు. వీళ్ళు చాలా బందిపోటు దొంగలు. వీళ్ళు ఎట్లాంటి దొంగలు అంటే, మనిషి డబ్బులు ఉన్నాయంటే చిన్నపిల్లల, ముసలి వాళ్ళ, పెద్దవాళ్ళ ఎవరైనా కానీ చంపడం తీసుకుపోవడం అంతే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ లక్ష్యం డబ్బులు. ఇలాంటి కరడుగట్టిన దొంగలను దేవుడు ఒక్కరిని రక్షిస్తున్నాడు. అయితే ఇంకో రెండవ వ్యక్తిని అతను ఎందుకు మార్పు చెందలేడంటే, అతను అదే జీవితంలో, పాపమైన జీవితంలోనే జీవిస్తున్నాడు. ఆయన అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏవి ఆయన పట్టించుకుంటలే. నువ్వు నన్ను కాపాడిపోయి ఫస్ట్ నేను తర్వాత చూసుకుంటా అనేది. అంటే మన జనరల్ భాషలో చెప్తున్నా, నువ్వు నన్ను కాపాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను కాపాడి నువ్వు కూడా దిగిపోవచ్చు కదా అనే మాట చెప్తున్నాడు. అంటే నన్ను అదే కాపాడితే, ఈ దొంగను కాపాడితే ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? మొదటివాడు, నేను మళ్ళీ నిజంగా దేవుడు తలుచుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయనను హింసించిన వాళ్ళను ఒక మాటలో అందరినీ గుడ్డి వాళ్ళని చేసేవచ్చు, అందరినీ భస్మం చేసేవచ్చు, ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఆ విధంగా చేయకుండా ఈయన కాపాడంటే, ఈ దొంగను కాపాడితే ఏం చేస్తాడు? మళ్ళీ దొంగతనమే చేస్తాడు, మళ్ళీ అత్యాచారాలే చేస్తాడు. కాబట్టి అతను కాపాడి కూడా ప్రయోజనం లేదు. దేవునికి తెలుసు కదా ఎవరు ఎట్లా ఏ విధంగా లేదు. అయితే రెండవ దొంగ ఎప్పుడైతే యేసుప్రభు వారు
ఆడందరిని హింసిస్తూ అందరినీ ఆయన హింసిస్తున్నా, ఆయన కొడుతున్నా, ఆయన తిడుతున్నా, ఆయన పైన ఉమ్ము వేస్తున్నా వాళ్ళని క్షమించని మొదటి మాట ఎప్పుడైతే మాట్లాడిండో ఆ రెండో దొంగకు పశ్చాత్తాపం కలిగింది. ఫస్ట్ ఆ రెండో దొంగ పశ్చాత్తాపం కలిగి అతడు నీవు ఒకసారి మత్తయి సువార్త లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి ఒకసారి చదవండి అమ్మ. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. వేలాడుతున్న ఈ నేరస్తులలో ఒకడు అలాగే దూషిస్తున్నాడు, అలాగే చేస్తున్నాడు, క్రీస్తును మళ్ళీ అలాగే హింసిస్తున్నాడు. కానీ ఈ రెండో వాడు ఏం చేసింది తెలుసా? దేవుడు అంటే ఎవరనేది అతనికి భయం కలిగిందండి. దేవుడు అంటే భయం కలిగింది ఈ రెండో దొంగకి. ఈయన నిజంగా నిజమైన దేవుడు, ఈయన లోకరక్షకుడు కాబట్టి ఈయన ద్వారానే మనకు పరలోక రాజ్యం ఉంది, ఈయన ద్వారానే మనకు లోక రక్షణ ఉన్నది. కాబట్టి ఈయన నిజమైన దేవుడు కాబట్టి నేను ఇతన్ని నమ్ముతున్నానని అతనిలో ఫస్ట్ భయం కలిగింది. మొదటి మాట క్షమించడం జరిగితే రెండో మాట దొంగలో ఫస్ట్ భయం అనేది కలిగింది. ఆ భయం ద్వారానే అతనికి ఈ మాటలు వస్తున్నాయి. అరే, నువ్వు నేను ఒకటే శిక్షా విధిలో ఉన్నాము, మన లాంగ్వేజ్లో చెప్తున్నా, నువ్వు నేను ఒకే శిక్షా విధిలో ఉన్నాము, నీకు భయం లేదా? దేవుడు అంటే భయం లేదా నీకు? ఎందుకు దూషిస్తున్నావు అనే మాట చెప్తున్నావు. తను ఎప్పుడైతే భయం అయితే కలిగిందో మొదటిగా మనకు దేవుళ్ళో మొదటగా మనకు కలగాల్సింది భయం అండి. భయం కలగాలి, భయంతో జీవించాలి. మనం వస్తున్నాం, వాక్యం వింటున్నాం, పోతున్నాం అనేది కాదు. అతనికి ఆ భయం ఏ విధంగా, అతను ఏడా సభలు ఇంతకుముందు చెప్పినట్టు ఏడా వాక్యం వినలేదు ఇప్పటివరకు. యేసు ప్రభు వాక్యం ఎప్పుడు వినలే, అతను ఎప్పుడు ఏ సువార్త కూటంలోకి వెళ్ళలే, ఏ చర్చికి వెళ్ళలే, ఎక్కడికి పోలే. అయినా కూడా అతనిలో ఆ ఒక్క మాట, వీళ్ళని క్షమించు అనే మాట ద్వారా అతను మారు మనసు పొందాడు. మరి మన పరిస్థితి ఏందండి? ప్రతిరోజు చర్చికి, ప్రతి సండే చర్చికి వస్తాం. నేను ఈ సంవత్సరంలో ఒక్క సండే మిస్ కాలే బ్రదర్ అంటాడు. బల్ల మాత్రం ఇట్లా మిస్ కాని బ్రదర్ అంటారు. కానీ మన జీవితం ఏంది? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? అదే బల్ల తీసుకుంటున్నాం వారం. మనకు ఆచారం అయిపోయింది, ఇది ఆచారం అయిపోయింది మనకు. బల్ల తీసుకోవడం, తప్పులు చేయడం, చర్చికి రావడం, తప్పులు చేయడం, ఇది ఒక ఆచారం అయిపోయింది మనకు. ఆ దొంగ లాంటి జీవితం మనకు కలిగి ఉంటే ఎంత బాగుంటుందండి. నిజంగా ఈ భూమి మీద ఉన్న, ఈ ప్రపంచం మీద ఉన్న మనుషులకు ఎవరికి అలాంటి గొప్ప బహుమానం అంట నేనైతే. అట్లాంటి గిఫ్ట్ ఎవరికి ఇవ్వలే కాదు, రాదు కూడా మనకి ఎవరికి. ఎందుకంటే ఆ క్షణం దేవుడు అతనితో మాట్లాడిన విధం చూస్తుంటే, అతడు పొందిన పశ్చాత్తాపం చూస్తుంటే మాత్రం 100%గా చెప్తున్నా, అట్లాంటి అనుభవం ఎవరికి రాదు. ఆ దొంగకు కలిగినటువంటి పశ్చాత్తాపం, అట్లాంటి మనసు మనకు నిజంగా దేవుడు దయచేసి ఎంత బాగుంటుంది. కాబట్టి ఆ దొంగను మనం చూసి మనం నేర్చుకోవాల్సింది ఏముందంటే, నీవు ఆ దొంగతోని ఇద్దరు సహవాసం చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకడు మారు మనసు పొందిండు, ఒకడు ఆ విధంగానే ఉన్నాడు. ఒకడు మారు మనసు పొందిండు, ఒకడు ఆ విధంగానే ఉన్నాడు. నేడు నీవు యేసు ప్రభు లాంటి వాడే, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అంటే ఎంత గొప్ప మాట అండి అది. కాబట్టి మనం వస్తున్నాం పోతున్నాం అనేది కాకుండా మన జీవితాలు మనం సరి చేసుకుంటూ, దేవుని వాక్యంలో మనం ఎదుగుతూ, నిజంగా ఖచ్చితత్వమైన మనస్తత్వం మనం కలిగి, దేవునికి భయపడి, మనం తిరుగుబోతులుగా కాకుండా, తాగుబోతులుగా కాకుండా, ఒకరిని గేలిగి చేసినట్టు కాకుండా, అబద్ధాలు, చర్చిలో ఉండే అబద్ధాలు మనం అసలు చెప్పకూడదండి. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. చర్చిలో అసలు అబద్ధాలే చెప్పకూడదు. అబద్ధాలు మాట్లాడుతూ మన జీవితాలు ఎందుకండి ఇవి? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఒకసారి సరి చేసుకొని మనది మనం పరిశీలించుకోవాలని నేను చెప్తున్నా. ఒకసారి ఈ రెండో దొంగ సిలువలో ఉన్నప్పుడు అయితే రెండో దొంగ సిలువలో
దేవునితో పాటు అతను పరదేశంలోకి వెళ్ళిండని మనం చూస్తున్నాం. అయితే దేవునితో పాటు ఆయన పరదేశంలోకి వెళ్ళిండు, నిజమే, వాస్తవం. కాకపోతే పరదేశి ఇప్పుడు లేదు మనకు. ఎప్పుడైతే దేవుడు మరణించిండో ఆ పరదేశికి వెళ్ళి ఇంతకుముందున్న ప్రవక్తలను, రాజులను ప్రతి ఒక్కరిని తీసుకొని అతను మళ్ళీ దేవుడు పరలోకానికి వెళ్ళిండు. అతడు అక్కడ తమ్ముడు చెప్పినట్టు ఇంతకుముందు ఆకాశంలో ఉండి దేవుడు వారిని మనలందరినీ మన కోసం వెయిట్ చేస్తుండు. ఏమని వెయిట్ చేస్తుండు? మన కోసం. తప్పు చేస్తాడు వస్తాడని కాదు, మన పాపాలు మనకు ఛాన్స్ ఇస్తుండు దేవుడు. ఆ దొంగ అంత శిక్షావిధిలో ఉండి కూడా అతను క్షమించబడ్డాడు. మనము ఈ భూమి అనే సువిశాలమైన స్థలంలో మనం జీవిస్తున్నాం. పాపం అనేది ఇక్కడ ఉంది. ఒక చేప ఉంటుంది, పులుస చేప అంటాం దాన్ని. అది సముద్రంలో ఉంటుంది, మొత్తం ఉప్పే ఉంటుంది. సముద్రం అంటే నీరంతా ఉప్పు నీరే కదా. కానీ అలాంటి పులుస చేప అది దానికి ఇంత ఉప్పు అంటకుండా మనకు మనకు మంచి ఆహారాన్ని ఇస్తుంది. అది మంచి టేస్టీ ఫుడ్. చేపలలో మంచి చేప అంటే పులుస చేపనే. అలాంటి చేపను ఒక సామెత కూడా ఉంటుంది, ఆంధ్రాలో అంటారు చాలామంది, పుస్తలతాడు అమ్మన పులుస చేప తినాలంటారంట. కానీ అట్లాంటి పులుస చేపను ఆ విధంగా ఒక చేప మనకు అట్లాంటిది నేర్పిస్తుంటే మనం ఈ జీవితం మనము ఇక్కడ ఈ భూమి పైన మనం ఉండి ఈ పాపం అనేది మనం 100% మనం మనుషులుగా ఉన్నామంటే, ఈ భూమి మీద ఉన్నామంటేనే పాపంతో జీవిస్తున్నట్టు, పాపంతో సావాసం చేస్తున్నట్టే. కానీ ఆ పాపం మనకు అంటకుండా మనం జీవించాలి, ఆ పాపంలో మనలో లేకుండా మనం జీవించాలి. అప్పుడే మనకు నిజమైన దేవుని ఆశీర్వాదాలు కానీ మనకు కలుగుతాయి. మనం అంటాం, నేను దేవుని ఇన్ని రోజులు చర్చికి పోతున్నాను కదా, ఒక్కరోజు మిస్ కాలే కదా, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అంటే, సముద్రం నీరు తాగితే ఉప్పుతోనే ఉంటుంది. మరి సముద్రం నీరు నువ్వు తాగినప్పుడు ఉప్పుతోనే ఉంటుంది. కాబట్టి నీలో నువ్వు పాపం ఉన్నాక నీకు దేవుడు నీకెడికే నీకు నీ ప్రార్థనకి ఎట్లా జవాబిస్తాడండి? కాబట్టి మనం ఎప్పుడు మన పాపలను మనం ఒప్పుకొని, నిజంగా దేవుడు రాకడ చాలా త్వరగా జరగబోతుంది. ప్రతి ఒక్కరం దేవునిలో మనం ఉండి జీవించాలండి. దేవునికి భయము భక్తి కలిగి మనం జీవించే విధంగా మన మనసులు మనం ఆ విధంగా మనం జీవించినట్టయితే దేవుడు మనకు ఆ సిలువ ఎక్కి మనం చేసే అంత లేదు. ఒకప్పుడు ప్రవక్తలు దేవునితో మాట్లాడిన వారు కూడా తప్పులు చేసిరు. మంచి రాజులు, మంచి ప్రవక్తలు తప్పులు చేసినట్టు. ఒక్కసారి దేవుడు మన కోసం సిలువపై మరణించి 3వ రోజు లేచిన తర్వాత ఈ అయితే శిష్యులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు తప్పు ఎవరు చేయలేదు. ప్రతి ఒక్కరు హతసాక్షిగా అయ్యారు. చాలామంది వాళ్ళ చర్యలు శిల్చబడి ఒకరు సిలువ ఉల్టా యాలలో ఇంకొకరిని చేశారు. కానీ ఆ విధంగా మన తప్పులు మనం తెలుసుకొని జీవించాలని, మనం ఆ విధంగా జీవించాలని నేను కోరుకుంటున్నా. అలాగే దేవుడు మనలో ఏం చూస్తాడంటే, మనల్ని ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒకే విధంగా చూడాలంటే అది లేదండి. ఒకే విధంగా నన్ను చూడరు. 10 మంది, కొంతమంది 10 మంది, ఇంకొక ఎవరు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం. నీ లైఫ్ నీవు ఏ విధంగా ఉంటున్నావు అనేది చూడాలి. ఒకప్పుడు దేవుడు ప్రజలందరూ షారాలో ఏం చూసినారు? మనం అందరం ఏం చూసినాం? ప్రజలందరూ అప్పటి ప్రజలు షారాలో ఒక గుర్రాలనే చూసారు. కానీ దేవుడు ఏం చూసిండు? ఆమెలో అనేక జనములకు ఒక తల్లిని చూసిండు. మనం అప్పట్లో ఉన్న ప్రజలందరూ దేవుడు ఆమె గుడ్రాలు పోయి 90 ఏళ్ళు వచ్చి ముసలి అయిపోయింది, ఆమెకి పిల్లలు కడతారు. కానీ అనేక జనములకు తల్లిని చేస్తానని చెప్పి చేసిండు దేవుడు. దేవుని వాగ్దానం ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ లోకంలో యోసేపుని ఏ విధంగా చూసిరు? అప్పుడు యోసేపుని ఏ విధంగా చూసిరు? అందరూ ఒక బానిసగా చూసిరు. కానీ దేవుడు ఏ విధంగా చూసిరు యోసేపులను? నిన్ను ఒక రాజును చేస్తా, ఒక మంత్రిని చేస్తాను, నేను ఒక మంత్రిని చేస్తా. మనుషులు ఏమనుకుంటున్నారు అనేది ఎవ్వరు కానీ దాని గురించి ఆలోచించదు. నీ భక్తి జీవితం నీది కథం అంతే. అరే వీడు ఈ మధ్య ఏం బాగా బైబిల్ పట్టుకొని వస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, బాగా వాక్యం చదువుతున్నాడు, ఇది రానియోదు ఎప్పుడు. నేను వస్తా అనుకుంటారు, అనుకోండి, నో ప్రాబ్లం. ఒక షారా, ఒక యోసేపు, ఇంకోరు ఏ విధంగా అందరు ఆ విధంగా అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా సరే నా లైఫ్ నాది అంటే లోకానుసారంగా పోయి లోకానుసారంగా బతకమని కాదు. దేవునిలో నీ లైఫ్ నువ్వు నిజాయితీగా నీతిగా బ్రతకడం, అది కావాలి మనకు. అలాగే జనులందరూ దావీదులో ఎవరిని చూసిరు? గొర్రెల కాపరిని చూసిరు. కానీ దేవుడు ఒక గొప్ప రాజును చూసిండు. ఆ వంశంలోనే ఎవరు పుట్టిరండి? మన దేవాది దేవుడైన యేసు ప్రభు గారు పుట్టిరు.
అప్పుడు ఆ దావీదును ఎట్లా చూసినప్పుడు అందరు చిన్న చూపుగా చూసి ఈడేందో ఆ గొర్రెల కాడికి పోతాడు అని ఈ మన భాషలో మాట్లాడు ఈ గొర్రెల కాడికి పోతాడు. కానీ ఒకప్పుడు దేవునికి తెలుసు ఇతను గొప్ప రాజు, ఈయన వంశంలో నేను పుట్టబోతున్నా అని. అలాగే ఈ లోకం నిజంగా చెప్పాలంటే ఈ లోకం మనల్ని ఏ విధంగా చూస్తుంది అనేది మనం ఎప్పుడు మనలో ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి ఎప్పుడు మనం ఆలోచించొద్దు. కాబట్టి బైబుల్ మనం చదివే విధానాన్ని బట్టి బైబిల్లో మనం ఉండే ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా నిష్కంటగా నువ్వు బైబిల్ చదువుతావో ఆటోమేటిక్ నువ్వు తప్పు చేయవండి. ఆటోమేటిక్ నువ్వు తప్పు చెయ్యవు అంటే చెయ్యవు 100% చెప్తున్నాను. నేను ఏదో వంతుగా నేను చదవాలి కాబట్టి చదువుతున్నా, ఇవాళ 10 అధ్యాయాలు చదివినా 2 అధ్యాయాలు చదివినా చాలీగా రేపు మళ్ళీ ఇంకా 2 చదువుకుందాం అది కాదు. నువ్వు ఎప్పుడైనా ఖచ్చితత్వంతో నువ్వు బైబిల్ చదువుతావో నువ్వు తప్పు చేయవు. నువ్వు తప్పు చేయొద్దంటే నువ్వు బైబిల్ చదువు. ఈ 2 చేసినావు అనుకో, నువ్వు తప్పు చేయొద్దంటే బైబిల్ చదువు, బైబిల్ చదువుతున్నావు అంటే ఖచ్చితత్వంతో చదువు, నువ్వు తప్పు చేయవు. ఇది మాత్రం 100% చెప్తున్నా. కాబట్టి మనం దేవునిలో ఉండాల్సిన పద్ధతితోని మనం జీవించినట్టయితే మొదటి దొంగలేక కాకుండా రెండవ దొంగలాగా మనం మారు మనసు పొంది ఆ దేవుడు మనల్ని కరుణించాలి, ఆ దేవుడు మనల్ని దీవించాలంటే మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఆ దేవునిలో నిజంగా మారు మనసు పొంది ఏ విధంగా అయితే చర్చికి వస్తున్నామో చర్చికి వచ్చే విధానంలో కూడా మనము ఖచ్చితత్వంతో ఉండాలి, ఖచ్చితత్వంతో బైబిల్ చదవాలి, ఖచ్చితత్వంతో ప్రార్థన చేయాలి, నీ నడవడిక కూడా ఖచ్చితత్వంతోనే ఉండాలి. కాబట్టి ఆ మొదటి దొంగ ఏ విధంగా అయితే దేవుని దూషించి అతను నరకానికి వెళ్ళిపోయాడో, రెండవ దొంగ ఏ విధంగా అయితే మారు మనసు పొంది ఒకటే మాట దేవుని మాటినది ఒకటే, తండ్రి వీరు ఏం చేస్తున్నా వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు, ఆ ఒక్కటే మాటిని అతను మారు మనసు పొంది అతను దేవునిలోకి ఏ విధంగా వచ్చాడో, నిజమైన దేవుడు ఎవరైనా నమ్ముకున్నాడో ఆ విధంగా మనం జీవించి ఆ విధంగా మనం తెలుసుకొని జీవించినట్టయితే మన యొక్క జీవితాలు నిజంగా చెప్తున్నా ఆ భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు అనుకున్న ప్రేయర్లు నెరవేరుతాయి, నువ్వు అనుకున్న విధంగా నువ్వు జీవించగలుగుతావు. నా టైం కూడా అయిపోయింది అనుకుంటే సార్ బైబిల్ తెచ్చిపెట్టిండు. ఇంకా 2 నిమిషాలు ఉంటుంది. నేను ముందే చెప్పిన సార్ 10 నిమిషాలు ఇస్తాను, ఈ 2 నిమిషాలు కూడా సార్కి ఇచ్చేస్తున్నా. ఈ యొక్క మాట ద్వారా ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ యొక్క రెండవ దొంగ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే అతను ఏ విధంగా అయితే ఒక్క మాట ద్వారా మారు మనసు పొందిండో ఆ నిజమైన దేవునితోని అతను ఏ విధంగా అయితే వెళ్ళిపోయిండో, ఆ దేవునితో అతను ఏ విధంగా అయితే పోయిండో అదేవిధంగా మన జీవితాలు మనం మార్చుకొని మనం ఉండి నిజమైన ఖచ్చితత్వంతో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.